తెలంగాణ నీటిపారుదల శాఖలో మరో సంచలనం. కాళేశ్వరం ఎత్తిపోతలో మరో ప్యాకేజీపై అనుమానాలు మొదలయ్యాయి. 4 లింక్లోని రెండో ప్యాకేజీపై విజిలెన్స్ విచారణ మొదలు పెట్టబోతోంది. అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటిని అందించే ప్రాజెక్టుపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు లేఖ రాసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పటికే 2 ప్యాకేజీలకు సంబంధించి విచారణ మొదలు కాగా ఇప్పుడు మరో ప్యాకేజీపైన విజిలెన్స్ దృష్టి పెట్టింది. సిద్దిపేట జిల్లా చిన్నగుండవల్లి వద్ద సిస్టర్న్ వరకు పనులకు సంబంధించిన ప్యాకేజీ ఖర్చు వివరాలు సమగ్రంగా అందజేయాలని ఇరిగేషన్ డివిజన్ 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు లేఖ రాశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి. మొత్తం 15 అంశాలపై నివేదికలను కోరారు. ప్రస్తుత విజిలెన్స్ ఈఈ ఇన్ఛార్జ్గా ఉన్న ప్యాకేజీపైనే విచారణకు విజిలెన్స్ దిగడంతో చర్చనీయాంశమైంది. విచారణకు సంబంధించి ఒక్కో ప్యాకేజీలో 60 మందికి పైగా ఇంజనీర్లు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ కు నీరు ఎత్తిపోతల పనులతో పాటు బసవాపూర్ రిజర్వాయర్ పనులపైన విజిలెన్స్ దర్యాప్తు ఇప్పటికే జరుగుతోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇప్పటికే కాళేశ్వరం విచారణతో పాటు ఇంకా మరో ప్యాకేజీ పైన కూడా అనుమానాలు మొదలయ్యాయి. 4 లింక్లోని రెండో ప్యాకేజీకి సంబంధించి విజిలెన్స్ మొదలు పెట్టబోతుంది. ఏ అంశాలకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలను కోరింది? కాళేశ్వరం సంబంధించి కూడా ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినటువంటి పనుల్లో మరో ప్యాకేజీపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. 4వ లింక్ లోని రెండో ప్యాకేజీగా జరిగినటువంటి అనంతగిరి రిజర్వాయర్ నుంచి నీటి ఎత్తిపోతల సంబంధించి కూడా వివరాలను వెంటనే అందించాలని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. ఇప్పటికే 2 ప్యాకేజీల పనులకు సంబంధించి విచారణ చేపట్టినటువంటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తాజాగా ప్రస్తుతం ఈ యొక్క అనంతగిరి రిజర్వాయర్ కు సంబంధించి కూడా నోటీసులు జరుగుతుంది. అయితే ఇప్పటికే అనేక అంశాలకు సంబంధించి ఈ విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నీటిపారుదల శాఖలో ఇది ఒక సంచలనంగా మారింది. ఒక్కో ప్యాకేజీకి సంబంధించి 60 మంది ఇంజనీర్లు విచారణకు హాజరు కావాల్సి వస్తుంది. తిరిగి మళ్ళీ వేరొక ప్యాకేజీలో కూడా విచారణకు రావాల్సి వస్తుంది. మొత్తం 15 అంశాలకు సంబంధించి కూడా నివేదికలు ఇవ్వాలని కూడా ఇప్పటికే కోరినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఈ యొక్క అంశానికి సంబంధించి 4వ లింక్లోని అనంతగిరి రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండుపల్లి వద్ద గల సిస్టర్న్ వంటి పనులకు సంబంధించి ప్యాకేజీ రికార్డులన్నీ కూడా అందజేయాలని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాంతీయ అధికారి సిద్దిపేటలోని ఇరిగేషన్ డివిజన్ 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. ఈ నెల 5న లేఖ రాసి వారంలోగా రికార్డులన్నీ కూడా అందజేస్తారు. అయితే జరిగినటువంటి పని, చేసినటువంటి ఖర్చు గురించి సమగ్ర వివరాలు అందజేయాలని కూడా కోరడం జరిగింది. ఇక పరిపాలనా సాంకేతిక అనుమతులు, ఒప్పందం, అనుబంధ ఒప్పందాలు, బ్యాంకు గ్యారంటీలు, ఎంబుక్లు, డిజైన్లు, గ్రామాల వారీగా భూసేకరణ వివరాలు, నాణ్యత రిపోర్టు, అంటే ఈ అన్ని అంశాలకు సంబంధించి దాదాపు 15 అంశాలపైన కూడా నివేదికలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం లేఖ అందుకున్నటువంటి ఈ గతంలో విజిలెన్స్ లో నియమించాలని కూడా నీటిపారుదల శాఖ భావించింది. కానీ తిరిగి ఇప్పుడు ఈ నియమించిన నీటిపారుదల శాఖకు సంబంధించి కూడా ఇప్పుడు అదే ఈ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్యాకేజీపై విచారణ ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే కాళేశ్వరం ప్యాకేజీ సంబంధించి కూడా ఇప్పటికే 2 ప్యాకేజీలపైన విచారణ సాగుతుండగా తాజాగా అనంతగిరి రిజర్వాయర్ పైన నోటీసులు జారీ చేయడం మొత్తం చర్చనీయంగా మారింది. ఆ వారంలోగా కూడా పూర్తి స్థాయి నివేదిక అందించాలి 15 అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క నోటీసులు వస్తారు. రైట్ వాసు, ఇప్పటికే కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు ఎత్తిపోతుల పనులు, అలాగే బస్వాపూర్ రిజర్వాయర్ పైన కూడా ఓ పక్కనైతే దర్యాప్తు కొనసాగుతుంది. ఇక దీంతో పాటు ప్రస్తుతం విజిలెన్స్ ఈ ఇన్ఛార్జ్ గా ఉన్న ఈ ప్యాకేజ్ పైన కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయడం అనేది ఏ విధంగా చూడాలి? పూర్తిగా కూడా ఏదైతే విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా విచారణ దర్యాప్తు, అంటే గతంలోనే 2021లోనే ఫిర్యాదులు వచ్చాయి. అయితే విచారణ చేపట్టలేదు. కానీ ఇటీవల విజిలెన్స్ విచారణ మొదలుపెట్టింది. ఇందులో ఈఎన్సీతో సహా 6గురిని విచారణ పిలిచారు. మిడ్మానేరు సంబంధించినటువంటి నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్ ని కూడా సోమవారం విజిలెన్స్ విచారించింది. అయితే ప్రధానంగా జరిగినటువంటి అన్ని ప్యాకేజీలకు సంబంధించి కూడా అవకతవకలు జరిగాయన్న అంశానికి సంబంధించి కూడా విచారణలో భాగంగా వస్తున్నటువంటి ఇన్పుట్స్ ఆధారంగానైతే విచారణ చేపడతా ఉన్నారు. అందుకని తాజాగా 4వ లింకులోని అనంతగిరి రిజర్వాయర్ పైన కూడా
సిద్దిపేట జిల్లాలోని చిన్నగుండంపల్లి సమీపంలో ఉన్నటువంటి సిస్టర్న్ వర్క్ చేసిన పనులకు సంబంధించి ప్రస్తుతానికైతే ఆ రికార్డులన్నీ తెప్పించుకుంటుంది. కానీ అవన్నీ పరిశీలించిన తర్వాత ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఎలాంటి ఏదైతే నిధుల కేటాయించుకు సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు, నామ్స్ అన్ని పాటించారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా ప్రతి ప్యాకేజీకి సంబంధించి ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే 2 రిజర్వాయర్లకు సంబంధించి విచారణ జరుగుతుండగా తాజాగా ఈ యొక్క ఏదైతే అనంతగిరి రిజర్వాయర్ సంబంధించిన విచారణ కూడా ప్రస్తుతం సంచలనం కలిగిస్తా ఉంది. పూర్తి స్థాయిలో కూడా రికార్డులన్నీ పరిశీలించినాక అనుమతులను మొదలుకుంటే భూసేకరణ వరకు కూడా జరిగినటువంటి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు ఇతర అంశాలన్నిటి కూడా పరిశీలిస్తా ఉన్నారు. పరిశీలించిన తర్వాత దీంట్లో ఏమైనా అక్రమాలు ఉంటే అప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే విజిలెన్స్ మాత్రం ఆయా సంబంధిత ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మాత్రం నోటీసులు జారీ చేసి వివరాలు సేకరిస్తాం. థ్యాంక్ యూ వాసు.